నేటి తరం యువత అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, ట్రెండ్ ఫాలో అవుతున్నారని సినీ నటి సర్దార్ గబ్బర్ సింగ్, బిగ్ బాస్ ఫేమ్ అశ్విని, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఇక భీమవరం జేపీ రోడ్డులో నూతన గ్రీన్ ట్రెండ్స్ యూనిసెక్స్ హెయిర్ అండ్ స్టైల్ సెలూన్ను సినీ నటి అశ్విని శ్రీ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ఇక ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ భీమవరం పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, ఇక గ్రీన్ ట్రెండ్స్ చూస్తుంటే ఒక అద్భుత కళాఖండంలా ఉందని, యువకులు, ఇంజనీర్లు, వ్యాపారులు చేయడం మంచి పరిణామమని అన్నారు. ఇక సొంతంగా ఒక బిజినెస్ చేయాలని అనుకుంటున్నామని సినీ నటి అశ్విని శ్రీ అన్నారు. భీమవరంలో మర్యాదలను తట్టుకోలేకపోయామని అన్నారు. ఈ ట్రెండ్ బ్యూటీ సెలూన్లో మహిళలను, పురుషులను అందంగా తీర్చిదిద్దేలా కొత్త టెక్నాలజీ హంగులతో రూపొందించిన సౌకర్యాలు ఉన్నాయని అన్నారు. నేను మీ బిగ్ బాస్ అశ్విని శ్రీ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈరోజు నేను వచ్చేసాను భీమవరంలోని గ్రీన్ ట్రెండ్ సెలూన్ ఓపెనింగ్కి. నాకైతే చాలా చాలా నచ్చింది ప్లేస్. చాలా క్లాసీగా, చాలా ఎన్వైరన్మెంట్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ సో నైస్ హియర్. అంత చాలా కొత్త ప్లేస్, కొత్త అంబియన్స్, ఇట్స్ సో గుడ్. అండ్ కంగ్రాచులేషన్స్ రేవతి గారు అండ్ సాయి గారు. చాలా బాగుంది ప్లేస్ అయితే. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను యాక్చువల్గా ఇట్లాంటి బిజినెస్ ఒకటి స్టార్ట్ చేద్దామని. సో మీ దగ్గర డెఫినెట్గా టిప్స్ తీసుకోవాలి నేను. వెరీ నైస్ ప్లేస్ అండ్ ఫస్ట్ టైం వచ్చానండి భీమవరంకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ ఏ గుడ్ రెస్పాన్స్. భీమవరం అంటే ఎప్పుడు మర్యాదలకి పెట్టిన పేరు అని చెప్పి వినడమే, కానీ ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ఇక్కడ మర్యాదలు అయితే. రాత్రి వచ్చాను నేను, రాత్రి నుంచి అసలు ఇదేం తింటారు, అదేం తింటారు, ఇది అది. లైక్ ఐ రియలీ లవ్ యువర్ స్లాంగ్ అండి. భీమవరం స్లాంగ్ ఈజ్ సో నైస్, ఈజ్ సో క్యూట్ అనిపిస్తుంది నాకు. బికాస్ వీ స్టే ఇన్ తెలంగాణ, హైదరాబాద్. అంటే ఐఎమ్ నాట్ సెయింగ్ రాంగ్ అబౌట్ తెలంగాణ, బట్ నాకు తెలియకుండానే నాకు కొంచెం ఈ స్లాంగ్ అయితే చాలా క్యూట్గా అనిపిస్తుంది. And thank you so much everybody for coming here. Media people, everybody, వర్షంలో కూడా వచ్చారు మీరు అందరూ. థ్యాంక్ యూ సో మచ్. వెదర్ ఈజ్ సో బ్యాడ్ హియర్, బట్ చాలా మంది వచ్చారు. వెరీ నైస్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ గ్రీన్ ట్రెండ్. టూ ప్రాజెక్ట్స్ లైన్ అప్ లో ఉన్నాయండి. ఆల్రెడీ ఒకటి ఆదిగారిలో ఒక మూవీ చేస్తున్నాను నేను, అండ్ ఒక సోలో లీడ్గా ఒకటి మూవీ చేస్తున్నాను. అండ్ భీమవరం గురించి చెప్పాలంటే ఇక్కడ సీ ఫుడ్ చాలా ఫేమస్ కదా. ఇక్కడ రొయ్యలు, పీతలు, చేపలు చాలా ఫేమస్ కదా. సో నేను మామూలుగా అయితే తెప్పించుకుంటూ ఉంటాను ఇక్కడ నుంచి. బికాజ్ అంటే మాకు అక్కడ సముద్రాలు అట్లా లేదు కాబట్టి ఇక్కడ ఫ్రెష్గా ఉంటుంది. సో నేను ఇక్కడ సీ ఫుడ్ అయితే చాలా ఎంజాయ్ చేస్తాను. యాక్చువల్గా బిజినెస్కి కూడా పెట్టింది పేరు అని అంటారు ఇక్కడ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు కమ్ హియర్. ఇన్స్పిరేషన్ కావాలి అని, బట్ మై పేరెంట్స్ ఆల్వేస్ వాంటెడ్ మీ టు బీ లైక్ ఇండిపెండెంట్ ఉమెన్. ఆడపిల్ల తన కాళ్ళు తను బతకాలి, షీ షుడ్ బీ ఎడ్యుకేటెడ్ అన్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. బికాస్ మై డాడ్ వర్క్స్ ఫర్ సెటిలెక్సెస్ డిపార్ట్మెంట్, కస్టమ్స్లో. తెలుసు కదా, కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది అనమాట ఇంట్లో మొత్తము. సో ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడప్పుడు నాకు ఇంట్లో ఒప్పుకోలేదు మూవీస్ అన్న, మోడలింగ్ అన్న. బట్ లేటర్ ఆన్ నేనే ఇంట్లో ఒప్పించి అట్లా రావడం జరిగింది. అండ్ బిగ్ బాస్ కూడా రావడం జరిగింది. అండ్ బిగ్ బాస్ ముందు కూడా నేను చాలా మూవీస్లో యాక్ట్ చేశాను. పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేశాను, సర్దార్ గబ్బర్ సింగ్లో, అండ్ గారితో యాక్ట్ చేశాను, రాజా ద గ్రేట్ సాంగ్లో. లైక్ ఐ హ్యావ్ యాక్టెడ్ ఇన్ ఫ్యూ మూవీస్. అండ్ అది చూసి నాకు బిగ్ బాస్లో ఆఫర్ వచ్చింది. డెప్యూటీ సీఎం గారు, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ పవన్ కళ్యాణ్ గారు. అసలు నేను ఎప్పుడు కోరుకున్నానండి పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా విన్ అవ్వాలని చెప్పి, అండ్ విన్ అయిపోయారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అసలు మాటలు రావట్లేదు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే. ఎందుకంటే మీ అందరికీ తెలుసు నేను పవన్ కళ్యాణ్ గారికి ఎంత పెద్ద వీర అభిమానిను. నేను ఎన్ఐటి వరంగల్లో నాకు ఇంజనీరింగ్లో సీట్ రావడము. బికాజ్ ఇట్ వాజ్ నాట్ వెరీ ఈజీ అండి. ఐఐటి తర్వాత ఎన్ఐటి అనమాట. సో అందులో సీట్ రావడం వాజ్ మై బెస్ట్ బెస్ట్ బెస్ట్. బేసిక్గా గ్రూమింగ్ ఈ కాలం ఇంపార్టెంట్, అండ్ అవుటర్ బ్యూటీ ఇస్ ఆల్సో డెఫినెట్లీ ఇంపార్టెంట్. బికాజ్ మనము ఇన్సైడ్ నుంచి హ్యాపీగా ఉంటే అవుట్ సైడ్ కూడా మనకి కనిపిస్తుంది. బట్ అవుట్ సైడ్ కూడా మనం మంచిగా కనపడాలంటే మీరు చూసారు కదా, ఈ గ్రీన్ ట్రెండ్స్కి వచ్చేసేయండి. ఇక్కడ చాలా చాలా బాగుంటుంది. బికాస్ ఐ ఆమ్ దేర్ క్లయింట్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్. ఐ లవ్ ద బ్రాండ్. బిఫోర్ గోయింగ్ టు బిగ్ బాస్ ఆల్సో ఐ యూస్ టు గో టు గ్రీన్ ట్రెండ్స్. అండ్ ఇది ఎప్పుడు నాకు ఉంటూనే ఉంటుంది. గ్రీన్ ట్రెండ్స్లో నాకు బేసిక్గా నచ్చేది ఏంటంటే ఫ్యాకల్టీ, స్టాఫ్ చాలా ట్రైన్ ఉంటారు. వాళ్ళు జస్ట్ ఊరికే అట్లా తీసుకురారు. చాలా మందిని అంటే గ్రూమ్ చేసి వాళ్ళని అన్ని నేర్పించి తీసుకొస్తారు ఇక్కడ. సో
మనకి ఏ విధంగా కావాలి అంటే ఆ విధంగా చేసి పెడతారు. అండ్ వెరీ ఫ్రెండ్లీ స్టాఫ్ అండ్ అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడికి వచ్చినా చాలా రిలాక్స్, అంటే మనకున్న బిజీ షెడ్యూల్లో కొంచెం హడావిడిగా ఉంటాము, అంత రిలాక్స్గా ఉంటుంది. కాబట్టి మీరు రిలాక్స్ అవ్వాలి అంటే ఇక్కడికి వచ్చేసేయండి, చాలా చాలా బాగుంటుంది.